మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మూసీ ఇన్వైట్స్ పేరుతో ఈ ప్రాజెక్టుపై మరి కాసేపట్లో ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రెజెంటేషన్ లో భాగంగా ప్రాజెక్టు సమగ్ర స్వరూపం, భవిష్యత్ కార్యాచరణను వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మేధావులను కూడా ఆహ్వానించింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. మూసీ ప్రాజెక్టు పేరుతో 10,017 ఇళ్లు కూల్చబోతున్నారని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అసలు మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధమైందా అని ప్రశ్నించారు. మూసీ బాధితులకు అండగా ఉంటామన్న బీజేపీ దీనిపై తమ వైఖరింటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒక తుగ్లక్ పాలన లాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళననా, సుందరీకరణనా, పునర్జీవమా? ఏది? మరి ఒకవైపు మీరు యాత్ర చేస్తున్నారు, నిద్ర చేస్తున్నాము, దీనికి వ్యతిరేకమని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకొక వైపు రాజ్నాథ్ సింగ్ గారు దీని శంకుస్థాపనకు వస్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఏది నిజం? బీజేపీ మూసీ బాధితుల పక్షాన ఉంటుందా, ఈ దోపిడీ చేస్తున్న రేవంత్ రెడ్డి పక్షాన ఉంటుందో కూడా ప్రజలకు క్లారిఫై చేయాలి. ప్రజలకు పక్షాన నేను బీజేపీని కూడా అడుగుతా ఉన్నా. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. అయితే పేదల ఇళ్లు కూల్చొద్దని తెలిపారు. గాంధీ సరోవర్తో 4,000 కోట్లు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక మూసీ ప్రక్షాళన చేపడతామన్నారు. మేము ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కానీ, ప్రక్షాళన కానీ, మూసీ క్లీనింగ్ కానీ, హైదరాబాద్ సిటీ బ్యూటిఫికేషన్ కానీ మేము వ్యతిరేకం కాదు. మేము దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. రేపు మీ అధికారంలో వస్తే కూడా ఇంకా బ్యూటిఫై ప్రయత్నం చేస్తాము. కానీ బీదవాళ్ళ ఇల్లు కూడగొట్టడము మీరు చేస్తుంది ఏంది? హైడ్రా ద్వారా ఎంతమంది ఇల్లు కూడగొడుతున్నారు? హైడ్రా వాళ్ళ ఓన్లీ ఎవరెవరు ఇల్లు కూడగొడుతున్నారు? మీరు మజ్లీస్ వాళ్ళ ఇల్లు ఏమైనా కూడగొట్టారా? అది మాట్లాడరు మీరు. ఈ ప్రాజెక్టు గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై సీఎం ఇవ్వబోతున్న ప్రెజెంటేషన్ ఎంతసేపు ఉండొచ్చు? ఎవరెవరు హాజరవుతున్నారు? ఇదొక కీలకమైన మూవ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన మొత్తం ప్రాసెస్లో కూడా దీన్ని ఒక క్రూషియల్ రోల్గానే చూస్తున్నారు. చాలా వరకు చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి సీఎం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. మూసీ ఇన్వైట్స్ పేరుతో మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. తాజ్ కృష్ణాలో మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. దీనికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. దాంతోపాటుగా ఎంపీలు, పర్యావరణవేత్తలు, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరినీ దీనికి ఇన్వైట్ చేశారు. సో ఏ విధంగా ఉండబోతుంది, మూసీ సుందరీకరణ చేస్తే ఏ రకంగా ఉండబోతుంది అనేది పీపీటీ రూపంలో పూర్తి స్థాయిలో ఇదివరకు అధ్యయనం చేసిన లండన్ ఏథెన్స్ నది కానీ, మిగతా సియోల్కు సంబంధించి సౌత్ కొరియా సియోల్లో చేసిన చంగీచియాన్ రివర్ కానీ, హ్యాన్ రివర్ ఫ్రంట్ కానీ, హ్యాన్ రివర్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. సో ఏ రకంగా నదీ తీర పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేయవచ్చు, దాంతోపాటుగా మూసీ పునర్జీవనంలో ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది గాంధీ సరోవర్ని ఏర్పాటు చేయడం. గాంధీ సరోవర్ ఏర్పాటు చేస్తే ఏ రకమైన బ్యూటిఫికేషన్ అక్కడ వస్తుంది, దానివల్ల ఏ రకంగా వాటర్ అక్కడికి వస్తుంది, వాటర్ ప్రవహిస్తుంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక గ్రాఫిక్స్ రూపంలో చూపించబోతున్నారు. ఫ్యూచర్ అంతా ఏ విధంగా ఉండబోతుంది, నైట్ బజార్లు, నైట్ వ్యూ ఎలా ఉండబోతుంది, వీటన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. దాంతోపాటుగా రిహాబిలిటేషన్ కూడా ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా రిహాబిలిటేషన్ చేయబోతున్నారు, వీరందరినీ కూడా పునరావాసం కింద ఎక్కడికి తరలించబోతున్నారు, ఎందుకు ఆందోళన పడుతున్నారు అనే అంశాన్ని కూడా వివరించబోతున్నారు. మొన్న మహిళా దినోత్సవం రోజున సీఎం ఒక క్లారిటీ ఇచ్చారు. కొన్ని అపార్ట్మెంట్స్ పోతున్నాయి, అపార్ట్మెంట్స్ని కూలగొడుతున్నామని ప్రచారం చేస్తున్నారు. కాకపోతే వారికి సరైన పునరావాసం ఇచ్చిన తర్వాతనే, వారిని కన్విన్స్ చేసిన తర్వాతనే అక్కడ నుంచి తరలిస్తాం. సో వారిని కూడా కన్విన్స్ చేసే పనిలో ఉన్నామని చెప్తున్నారు. సో ఆ కన్విన్స్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ పీపీటీని ప్రభుత్వం తీసుకుంది. సో దీంట్లో ఎన్ని కోట్ల మేర ఖర్చు అవుతుంది ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా 4,000 కోట్లు, 5,000 కోట్లు దారి మళ్తున్నాయన్నట్టు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు యాక్చువల్గా ఎంత మేర దీనికి ఖర్చు వస్తుంది, యాజ్ పర్ ద డిపిఆర్ ఏ మేర కోట్ చేయొచ్చు, గాంధీ సరోవర్కి ఎంత ఖర్చు వస్తుంది, 21 కిలోమీటర్ల స్ట్రెచ్ని డెవలప్ చేయాలి, దాంతోపాటుగా మంచినీటిని దానిలో నింపాలి అని అంటే ఎంత ఖర్చు వస్తుంది, ఫస్ట్ ఈ 21 కిలోమీటర్స్ మేర అభివృద్ధి చేసి దీన్ని ఒక
ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండేలా చేసి మిగతా వాళ్ళని కన్విన్స్ చేసి మిగతా మూసీనంతా కూడా ఇలానే ప్రక్షాళన చేయాలి, ఇలానే రీజనరేషన్ చేయాలి అనేది అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో సో దానికి అంతరికి కూడా ఎలా ఉండబోతుంది, ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ రకంగా ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో పీపీటీ ద్వారా ముఖ్యమంత్రి ఈరోజు వివరించబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన అధికారులు, ఆర్కిటెక్ట్స్ కూడా దీనిలో పాల్గొనబోతున్నారు. మొత్తానికైతే ఈరోజు జరిగే సమావేశం ఒక పూర్తి స్థాయిలో మూసీకి సంబంధించిన ఒక క్లియర్ పిక్చర్ని అయితే తేనుంది సంధ్య. రైట్ ప్రభాకర్.